ఎగ్జిస్టింగ్ అయ్యి ఎప్పటి నుంచో ఉన్నాయి, ఎన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్నాయి సార్. అవి మాత్రం తీయటానికి లేదండి. మీరు రిటర్న్ వేసుకోండి రోడ్డు. 22 సెంట్లు ఉందండి ఈ దారిలో. ఎవరిది లేదండి. మా కుటుంబం, మా తాతకన్న సంతానంలోనే ఉంది. ఎకరం 22 సెంట్లు ఎవరిది లేదు, మాదే ఉంది. మేము ముందుకొచ్చాం ఇవ్వటానికి. తీసుకోండి. మాకు ఎక్కడ ఇస్తారంటే శ్రీరాశి రోడ్డు పొలాలు ఇచ్చాం. సింగపూరాలకు ఇచ్చిన దాంట్లో 2 ఎకరాలకు తీసుకొచ్చి వాగులో కొట్టాడు నారాయణ గారు లాడర్ అని. ఎవరు చెప్పుకోక ఇంతరోజు నీళ్లు పట్టినాయి. మరి ఆయన కొట్టమంటేనే వాళ్ళు కొట్టింది. ఇంతరోజు నీళ్లు పట్టినాయి. ఈ ఇల్లు ఇచ్చి మేము బొచ్చలు పట్టుకొని బజార్లో అడుక్కున్నాం కదా. అది సింగపూర్ ఆ శ్రీరాశి రోడ్డు అవతల ఉంది. మొత్తానికి ఒకసారి ఎందుకంటే ఎవరి కాళ్ళకి ఇచ్చానుకో హైదరాబాద్ లో నిన్న అంశాలన్నీ మంచి గారితో మాట్లాడాను. నేను శ్రావణి గారితో ఆఫీస్లో కూర్చొని మార్నింగ్ 9:30 నుంచి ఒక 3 hours అధికారులు పెట్టుకుని 2 అలైన్మెంట్ స్టడీ చేసింది. గుడిల సమస్య ఒకటి మేజర్గా చెప్తుంటే అయితే శ్రావణి గారి దగ్గర అందరూ అడిగేదంటే ఫస్ట్ ఎక్కడ ఇస్తారో అందరికి ఒకే దగ్గర ఇవ్వాలని ఈ యొక్క దాంట్లో ఎక్కడ 4-5 ల్యాండ్స్ చూసాను యాక్చువల్గా. అయితే ఏది ఫైనలైజ్ చేయాలి, ఏదైనా మీకు చెప్పి మీ యొక్క అందరి యొక్క అనుమతితో దాన్ని ఫైనలైజ్ చేస్తాను దాంట్లో. అయితే ఒకసారి రైతులందరితో నేను కూడా ఇద్దరికి ఇంట్రాక్షన్ ఈ విషయంలో కాలేదు, ఈ విషయంలో అందుకని ఒకసారి నేను కూడా ఇంట్రాక్షన్ అవుతానంటే యాక్చువల్గా చెప్పలేదు. అయితే ఇదేది ఫైనల్ కాదు, అదే బుద్ధిలో అనుకున్నాం. మీకు మళ్ళా ఒక 3 రోజుల ముందే అందరికి ఇన్ఫార్మ్ చేసి అఫీషియల్గా అందరికి లెటర్స్ పంపించి అందరికి కూర్చొని పెట్టి అందరి అభిప్రాయం తీసుకుని దాని ముందు పోతాం. ఒక ప్రిలిమినరీగా ఇవాళ మీ ఎదురు కూర్చున్నప్పుడు మెయిన్ గా శాసనసభ్యులు నాకు చెప్పింది ఏంటంటే ఎక్కడ ఇస్తారో ఫస్ట్ చూడాలి. మ్యాప్ అధికారులు పెట్టి మ్యాప్లంతా చూసి ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, ఎక్కడైతే స్టడీ చేసి అది కూడా ఫైనలైజ్ చేయాలి. మళ్ళా ఒకసారి మళ్ళీ మీరు స్టడీ చేస్తారు, మళ్ళీ మీరు చూపించి మ్యాప్ అది కూడా మేడం అంటే మాకు పూర్తిగా డెవలప్మెంట్ చేసే తర్వాత మా టీం అన్నారు ఖచ్చితంగా ఎక్కడైతే ల్యాండ్ ఫైనలైజ్ చేస్తామో దానికి రోడ్డు, డ్రైన్స్, లైట్, వాటర్ అన్ని ఫెసిలిటీస్ చేసిన తర్వాతే మీ దగ్గర నుంచి తీసుకొడతారు. ఖచ్చితంగా మీ అందరికి నోటీస్ వచ్చి మళ్ళీ మేము కూర్చొని మాట్లాడతాం.